సావిత్రి గాయత్రి వెన్న కృష్ణాది సంఘం వంటి మహాబలేశ్వర కృష్ణాది కొట్టిందంటే అద్భుతమైన దృశ్యం మనం చూస్తామండి. ఇక్కడ భక్తుల సంఖ్య చాలా ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ కృష్ణుడు కూడా చూసారు కదండి. ఇదిగోండి ఇక్కడ అన్ని రకరకాల వస్తువులు బోలెడు షాపులు ఉంటాయండి. అదిగోండి స్ట్రాబెర్రీ తోటలు. ఇక్కడ స్ట్రాబెర్రీ పంట అనేది చాలా చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి. స్ట్రాబెర్రీ చాలా బాగా పండుతాయి. అవన్నీ తోటలేనండి. అదిగోండి ఈ స్తంభాలకు స్ట్రాబెర్రీ ఉన్నాయి చూసారా పండ్లు ఎంత చక్కగా కాసినాయో చూడండి. ఇదేనండి కృష్ణానది జన్మస్థానం. ఇందా మనం చూసింది పంచగంగ అండి, అంటే 5 నదులు కలిసే చోట. ఇది చూడండి కృష్ణానది. అబ్బా వ్యూ ఎంత అద్భుతంగా ఉందండి, సూపర్గా లేదు. అదిగోండి చుట్టూతో సహ్యాద్రి పర్వతాలు ఉన్నాయి, మధ్యలో కృష్ణానది జన్మస్థలం. కృష్ణానది ప్రవహిస్తుంది చూసారా. ఈ కృష్ణానది మనకి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రవహిస్తూ ఉంటుందండి, అనేక పాయలుగా చీలి. ఇదిగోండి కృష్ణానది పుట్టిన ప్రదేశం. నందిలో నుంచి వస్తుంది కృష్ణానది. మొత్తం రాతి కట్టడాలే అండి ఇదంతా కూడా. రాతితో కట్టి కృష్ణానదేశ్వర అనే దేవాలయం కూడా ఇక్కడ ఈ కృష్ణానది నుంచే నిర్మించారండి. చూడండి. అమ్మో అమ్మో శివుడా. ఇక్కడ ముట్టుకోవచ్చా శివుడిని? ముట్టుకోవచ్చా? నై వచ్చేసావా? విజయవాడ వరకు, విజయవాడ, గుంటూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ నీళ్ళే వస్తాయి.